హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మేమైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికైతే వెళ్తున్నామన్నమాట. ఇంకా వెళ్ళే ముందు రోజు ఇంటికి వచ్చేసి ఇళ్ళంతా క్లీన్ చేస్తున్నాము. మా అక్క వాళ్ళ పిల్లలు, మా పిల్లలు, నేను మేమందరం కలిసి క్లీన్ చేసుకున్నాం అన్నమాట ఇల్లు మొత్తం. ఒక్కటైతే నిజమండి, అక్క వాళ్ళ పిల్లలు, మా పిల్లలు లేకపోతే మాత్రం చాలా కష్టపడేదాన్ని నేను. పాపం పిల్లలే చాలా వరకు హెల్ప్ చేశారు. పిల్లలకు కూడా పని నేర్పించాలండి. వాళ్ళు ఏదో ఒక విషయంలో మనకి హెల్త్ బాగాలేనప్పుడు, లేదంటే కరోనా వచ్చినప్పుడు లాంటి సిచ్యువేషన్స్ వచ్చినా వాళ్ళకి పని వస్తే కొంచెం మనకి హెల్ప్ఫుల్గా ఉండిద్ది. ఫ్యూచర్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు. ఎంత లగ్జరీ లైఫ్లో ఉన్నా కానీ మన పని అంటూ మనకు కొంచెం రావాలి కదా. నేనైతే మా పిల్లలకి పని మొత్తం నేర్పించానండి. వాళ్ళు చక్కగా చేస్తారు. పాపం నన్నైతే ఇబ్బంది పెట్టరు. మా అక్క వాళ్ళ పిల్లలు కూడా అంతే. వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ అమ్మని ఇసుకిచ్చినా నా దగ్గర మాత్రం పాపం చెప్పిన మాట వింటారు, మంచిగా చేస్తారు. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు కదా హాలిడేస్కి, వాళ్ళని కూడా తీసుకొచ్చానమాట ఇల్లు క్లీన్ చేసి వద్దామని చెప్పి. పాపం అయితే వాళ్ళిద్దరు కూడా చాలా హెల్ప్ చేశారనమాట. ఇంకా మొత్తం ఫుల్ వీడియో చూసేయండి. ఎట్లా అనిపించింది ఏంటి? వీడియో నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా వీడియోస్ని సపోర్ట్ చేయండి. ఇక నుంచి డైలీ వ్లాగ్స్ పెట్టడానికి చాలా వరకు ట్రై చేస్తాను. ఇంకా మొత్తం చాలా వరకు క్లీన్ చేసేసాము, మంచాలు కడిగాము, ఇల్లు చిమ్మేసి సర్ది తుడిచి చాలా వరకు చేసేసాము. బయట ఉన్న కబోర్డ్లో అంట్లు కాకుండా బయట ఉన్న అంట్ల వరకు అయితే మొత్తం తీసి కడిగేసామన్నమాట. ఇంకా కబోర్డ్లు ఇంకా కొంచెం కొంచెం పని ఉంది, అవన్నీ నిదానంగా సర్దుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఇవన్నీ బయట ఉండేవన్నీ దుమ్ముగా ఉంటాయి కదా, అప్పుడప్పుడు వచ్చి శుభ్రం చేసుకుంటానే ఉన్నాము. అయినా సరే ఇంకా వచ్చేస్తున్నాం కదా అని చెప్పేసి మొత్తం క్లీన్ చేసుకుందామని చాలా వరకు అయితే డీప్ క్లీన్ లాగే చేసాము. ఇంకా కొంచెం ఉంది కబోర్డ్ లోపల సామాను కానీ బట్టలు కానీ అవి కొంచెం కొంచెం ఉన్నవి చిన్న చిన్న పనులు, అవి కూడా నిదానంగా చేయాలి. ఇది చూడండి, అంట్లయితే బయట ఉన్న అంట్ల వరకు అయితే కడిగేసాము. ఇంకా మంచాలు, బెడ్షీట్స్ కొన్ని చూపించలేదు, మొత్తం లెంతీ అయిపోతుందని చెప్పి కొన్ని క్లిప్సే తీసి చూపించాను అనమాట. మా అక్క కొడుకు అనమాట, నేను కడుగుతాను మంచం పిన్ని, నువ్వు నీళ్లు పెట్టు అని చెప్పి కడుగుతూ ఉన్నాడు. మా వీడియోస్ని, పెద్ద వీడియోస్ని కూడా చూడండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ చాలా అవసరం నాకైతే. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది కొంచెం గ్రోత్ రావాలి, నాకంటూ నేను పర్సనల్గా చదువుకోలేదు పెద్దగా. ఏదో ఒకటి నా వంతు నేను ఏదో ఒకటి చెయ్యాలి. పిల్లలు ముగ్గురు స్కూల్కి వెళ్ళిపోతారు, బయటికి వెళ్ళి జాబ్ చేసే అంత చదువు నేను చదువుకోలేదు. ఇంక ఏదో ఒకటి చెయ్యాలి. వర్క్ ఫ్రమ్ హోమ్లు చాలా ఆఫర్స్ వచ్చినాయి, అవి ఏవి నమ్మడానికి లేదు, మనీ కట్టాలి. ఇంకా అందుకని చెప్పి నేను ఇంకా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. అదొకటి. నాకు మెయిన్ మంచి మంచి విషయాలు చెప్పాలి, నాకు తెలిసినవి, నాకు కొన్ని నచ్చనివి ఈ వీడియోల ద్వారాగా చెప్పాలని చెప్పి మా ఆయన్ని అయితే చాలా కష్టంగా ఒప్పించుకొని వీడియోస్ అయితే చేయడం స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ప్లీజ్ మీరు కూడా అంతే సపోర్ట్ చేయండి నాకు. ఏందో మీతో మాట్లాడుతున్నా, వీడియోస్ తీస్తున్నా, కొత్త ఫ్యామిలీ మెంబర్స్ యాడ్ అవుతున్నట్టు, నన్ను మీ ఇంట్లో మనిషిలాగా అనుకుంటున్నట్టు, మెసేజ్లు చేస్తున్నట్టు, కామెంట్స్ పెడుతున్నట్టు అట్లా ఫీల్ అవుతాను అనమాట నేను. ప్లీజ్ కామెంట్స్ కూడా చేయండి, లైక్లు అయితే చేయండి. లైక్లు చాలా తక్కువగా వస్తున్నాయి. వీడియో మొత్తం ఫుల్గా చూడండి, మీకు బాగుంది అనిపిస్తే లైక్ చేయండి. ఒక చిన్న లైకే కదా, లైక్ చేయండి. చూడండి ఎట్లా ఉందో చూడండి, మొత్తం గజిబిజి గందరగోళంగా ఉందన్నమాట. నేను కొంచెం క్లీన్ చేయను కిటికీలు అని చెప్పి వంటగది అవి ఇవి అని నేను లోపలంతా చూసుకుంటా ఉన్నాను. పిల్లలు ఏమో బయట అంట్లు కడగడం, బయట చిమ్మడం, తుడవడం అవన్నీ చేస్తున్నారు. మా పెద్ద పాప అయితే కొంచెం ఎక్కువ హెల్ప్ చేసిద్ది, మా పెద్ద పాప. ఇంకా ఈ ర్యాక్లో ఉన్నవన్నీ బయట ఉన్నవన్నీ తీపిచ్చేసి కడిగిచ్చాను అనమాట. పని వాళ్ళు దొరుకుతారు కానీ ఎందుకులే, కొంచెం పనే కదా మనం చేసేసుకోవచ్చు, పిల్లలకు కూడా కొంచెం నేర్పించినట్టు ఉండిద్ది, వాళ్ళకి అలవాటు అయిద్ది అని చెప్పేసి వాళ్ళకు కూడా నేర్పించినట్టు ఉండిద్ది అని చెప్పి మోస్ట్లీ నేనే చేసుకుంటానండి. ఇక్కడైతే ర్యాక్ ఊడింది, నేను తుడుస్తుంటే మా పాప చిన్నగా తుడు మమ్మీ, గత్తర పడకు అంటుందన్నమాట. ఇంక నిదానంగా అన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ ఉన్నాను. మా వారు కూడా ఉన్నారులేండి,
ఆయన హెల్ప్ చేస్తున్నాడు. మంచాలు బయట వేయడం, ఎక్కడన్నా ఏదన్నా ఉంటే అక్కడ అది ఉంది ఇక్కడ ఇది ఉంది అని చెప్పడం, చిన్న చిన్న హెల్ప్లు ఆయన చేస్తారులే. కానీ హెల్ప్ పెద్ద పెద్దవి ఏం చెయ్యరు. నేను చేసుకోలేనివి, ఇవి నేను చెయ్యలేను అన్నవి ఆయన హెల్ప్ చేస్తారు. మరీ ఎక్కువ మొత్తం ఆయనే చేసేస్తారు, నేను కష్టపడితే చూడలేరు అని చెప్పలేను. అట్లా అని నేను కష్టపడుతుంటే నాకెందుకులే, తను చేసుకుంటుందిగా నాకెందుకులే అని వదిలేరు. కొంచెం హెల్ప్ అయితే చేస్తారు. ఇంకా అన్నీ నేను చదువుతుంటే అట్లా కాదు ఇట్లా కాదు అట్లా అని చెప్పి మా పెద్ద పాప వచ్చి నేను పెడతాను, నేను చదువుతాను అని చెప్పి చూపిస్తుంది అన్నమాట. కొంచెం సర్దినా కానీ ఎక్కడ ఏది పెట్టాలి ఏంటి అని చెప్పి నేనే మొత్తం చూసుకొని సర్దుకుంటూ ఉన్నాను. వాళ్ళకి తోచింది వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట. చాలా వరకు అయితే చాలా హెల్ప్ చేశారు. పిల్లలు లేకపోతే నా ఒక్కదాని వల్ల అయ్యేదే కాదు అసలు. ఇంకా ఇంకా ఏంతో చెప్పాలనుకున్నాను మీతో. పెద్ద వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉన్నాను కదా, వాటికి వ్యూస్ అవి తక్కువ వస్తున్నాయి. మీరు కొంచెం చూసి సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు కదండి. ఇది సరుకులు ఇవన్నీ సర్దుకోవాలన్నమాట. మొత్తం సరుకులు అవన్నీ సర్దుకోవాలి. ఇంట్లో చాలా ఫుల్ బిజీ పని ఉందన్నమాట. డైలీ వ్లాగ్స్ పెట్టడానికి చాలా వరకు ట్రై చేస్తున్నాను, అక్కడ కుదరలేదన్నమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి పెట్టడానికి ట్రై చేస్తాను. డైలీ కాకపోయినా 2 డేస్కి ఒకటి 3 డేస్కి ఒకటి పెద్ద వ్లాగ్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. మీ సపోర్ట్ అయితే కావాలి నాకు. మీ సపోర్ట్ లేకపోతే ఛానల్ ముందుకెళ్ళదు కదండి. ఫ్రిడ్జ్ మొత్తం అంతా క్లీనింగ్ చేస్తున్నాం అన్నమాట. చాలా పని ఉంది. ఇల్లు క్లీన్ చేయడం అంటే మామూలు విషయం కాదు కదా. మొత్తం నిదానంగా అంటే నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మొత్తం సర్దుకొని వద్దాము, క్లీన్ చేసుకొని వద్దాము అని చెప్పి 10కి అయితే బయలుదేరాను. ఇక్కడికి వచ్చి 10కి వస్తే మళ్ళీ ఇంటికి 2కి వెళ్ళాను అనమాట. అంతసేపు పట్టింది మొత్తం క్లీన్ చేసుకోవడానికి. నీట్గా అన్నీ ఒక్కొక్కటి చూసుకోవాలి కదా, ఎక్కడ ఏమున్నాయి ఏంటి అని చెప్పి అట్లా చూసుకొని సర్దుకుంటూ ఉన్నామన్నమాట. నేను ఒక్కదాన్నే కాదులేండి, పిల్లలు కూడా చూస్తున్నారుగా, పాపం చాలా హెల్ప్ చేస్తున్నారు. పిల్లలు ఒకవైపు, మా వారు ఒకవైపు. అంటే ఎక్కువ వీడియోస్లో కనిపించడానికి ఇష్టపడరు మా వారు, అందుకని చెప్పి తనని చూపించట్లేదు అనమాట. ఇంకా మొత్తం సర్దుతూ ఉన్నాము, ఒక్కోటి సర్దుకుంటూ ఉన్నాము. ఈ సరుకులది అక్కడ పైన పెట్టడానికి మా అమ్మాయికి నాకు వల్ల కాలేదన్నమాట. నవ్వుకుంటూ చిన్నగా ఇద్దరం తీసుకెళ్ళి పెట్టేశాము. మళ్ళీ వచ్చిన తర్వాత ఇవన్నీ సర్దాలి, చాలా పని ఉంది. వచ్చిన తర్వాత కూడా చాలా పని ఉంది. చిన్నగా నిదానంగా ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి సెట్ చేసుకుంటూ సర్దుకుంటూ ఉన్నాను అనమాట. ఒకేసారి అంటే నేను చేయలేను, నిదానంగా చేసుకుందాంలే అని చెప్పి ఫస్ట్ అయితే మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకొని నీట్గా చిమ్ముకొని తుడుచుకొని అప్పుడు నిదానంగా ఒక్కోటి సర్దుకుందాంలే. ఒకేసారి అంటే కూడా అవ్వదు కదా. కిటికీలు, సింక్ మొత్తం అంతా నీట్గా దుమ్ము పట్టేసినాయండి, చాలా దుమ్ము పట్టినాయి. ఎంతైనా ఇంట్లో ఆడవాళ్ళు ఉండి క్లీన్ చేసుకుంటే ఇదే వేరుగా ఉంటుంది. మనం లేకపోతే అంత క్లీనింగ్గా ఉండదు కదా. మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ వచ్చిన తర్వాత అంటే ఇక్కడ అంతా సరుకులు పెట్టుకుంటాము, సర్దుకుంటాము. వచ్చిన తర్వాత ఇవి క్లీన్ చేయడానికి కుదరదు, వాటి మీద పడతాయి ఎందుకులే అని చెప్పేసి వంటగది మాత్రం మొత్తం క్లీన్ చేసేసాను అనమాట. కబోర్డ్స్లో కొన్ని ఉన్నాయి చిన్నవి, అవి కూడా తీసి క్లీన్ చేయాలి. ఇంక నేను అవన్నీ తుడుస్తుంటే మా పాప అయితే ఇల్లు చిమ్మేస్తుంది అనమాట నీట్గా తుడవడానికి. మా అక్క వాళ్ళ పాప, మా చిన్న పాప అయితే బయట ఉన్నారు. వాళ్ళు పాపం అంట్లు కడుగుతూనే ఉన్నారు. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. మా వారు ఇప్పుడే వచ్చి కూర్చున్నారనమాట. అంటే కూర్చున్నారు, పని ఏం చేయట్లేదు అనుకోకండి, పాపం చేసే వచ్చి కూర్చున్నారు కొంతసేపు. ఇంకా కడిగిని పక్కన పెట్టు పిన్ని అని పిలిస్తే మా అక్క వాళ్ళ పాప అవన్నీ కడిగిని అన్నీ మళ్ళీ ఎండలో పెట్టేసుకొని నీట్గా తుడుచుకొని తర్వాత మళ్ళీ మా పెద్ద పాపే సర్దింది అనమాట. మొత్తం కొంచెం ఓపికగానే చేస్తారులేండి మా పిల్లలు, బంగారాలు. పాపం చెయ్యను అనరు, నీట్గా చేస్తారు. మేము ఎందుకు చేయాలి అనరు. ఈ జనరేషన్లో పుట్టినా కానీ
మేమెందుకు చేయాలి అట్లా ఇట్లా అట్లా ఏమనరు పాపం. నీట్గా చేస్తారు. నేను ఏది చెప్తే అది చేస్తారు, వింటారు. మేము చెయ్యము అట్లా ఏమనరు. నాకు చాలా హెల్ప్ చేస్తారనమాట మా ఇద్దరు పాపలు. ఇంకా మొత్తం నేను బయట లోపల మొత్తం తుడుస్తూ ఉన్నాను అనమాట. మా అక్క వాళ్ళ బాబు అందిస్తూ ఉన్నాడు. అన్ని వాటర్ అవన్నీ అందిస్తూ ఉంటే నేను తుడుస్తూ ఉన్నాను. చూడండి ఎంత జిడ్డుగా ఉందో మొత్తం. అసలు 1కి 2 సార్లు 3 సార్లు తుడిచినా ఇంకా తృప్తిగా అనిపించలేదు. మళ్ళీ వచ్చిన దగ్గర నుంచి కూడా మళ్ళీ తుడుస్తూనే ఉన్నాను. ఇంకా ఏదో ఒకటి అది సర్దుకోవడం, ఇది సర్దుకోవడం, తుడవడం ఇదే అయిపోతుందన్నమాట వచ్చిన దగ్గర నుంచి కూడా. అందుకే ఈ వ్లాగ్ కూడా తీసిన రోజే పోస్ట్ చేద్దాం అనుకున్నాను. అస్సలు కుదరలేదు. అందుకని చెప్పేసి మొత్తం చూసుకోవాలి కదా, ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేయాలి కదా, అస్సలు కుదరలేదన్నమాట. క్లీనింగు అన్నీ చూసుకోవడం, తెచ్చుకోవడం, నీట్గా పెట్టుకోవడం, సర్దుకోవడం ఇదే సరిపోయిందనమాట. చూడండి అసలు ఎంత చెత్త వచ్చిందో. మా వారు వస్తూ పోతూ ఉన్నారు, సర్దుతూ ఉన్నారు, చిమ్ముతూ ఉన్నారు. అయినా సరే నేను వారానికి ఒకసారి వెళ్ళి ఇల్లు మొత్తం చిమ్మి తుడుస్తూ ఉన్నాను. అయినా సరే ఎంత డస్ట్ వచ్చేసిందో. మనం డైలీ ఉండి చేసుకునేదానికి వారానికి ఒకసారి 2 రోజులకి ఒకసారి చేసుకునేదానికి తేడా ఉండిద్ది కదా అనిపించింది నాకైతే. చాలా దుమ్ము పట్టేసింది అనమాట. ఇదంతా ఇంకా నీట్గా ఓపికగా తుడుచుకోవాలి. కొద్దిగా పైనే చేశానులేండి, మరి ఎక్కువ కూడా చేయలేకపోయాను. పిల్లలు ఎంత హెల్ప్ చేసినా నేను ఎక్కువ చేయలేకపోయాను. కొంచెం కొంచెంగానే చేసుకున్నాను. ఇంకా మా వారు అన్నీ ఒకే రోజు ఎక్కడ చేస్తావద్దు అని అరుస్తూ ఉన్నారనమాట. లేదులే కొంచెం పైన చేసుకుందాం, రేపు వచ్చేయాలి కదా, రేపు వచ్చి ఉంటాం కదా ఇంట్లోనే, మళ్ళీ ఎందుకు దుమ్ము అట్లా అని చెప్పి మొత్తం అంతా కడిగేశాను అనమాట. బయట లోపల. వచ్చిన తర్వాత పిల్లలు ఉంటారు, ఇంకా ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటాము. సరుకులు తినేటివి అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటూ ఉంటాం కదా, ఎందుకులే అని చెప్పేసి ఇల్లు చిమ్మడం, తుడవడం, బూజులు దులపడం అవన్నీ అయితే కంప్లీట్ చేసేసాను. బయట ఉన్నవి కడగడం, అంట్లు అవన్నీ అయితే చాలా వరకు కంప్లీట్ చేశాను అనమాట. ఇంకా లోపల ఉన్నవి నిదానంగా వచ్చిన తర్వాత చేసుకోవచ్చులే అని చెప్పేసి చేయలేదన్నమాట. వ్లాగ్ మొత్తం చూడండి, ఎట్లా అనిపించింది ఏంటి అని చెప్పి కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఏదన్నా వంటల వీడియోలు, ఏదన్నా రెసిపీస్ అవన్నీ కావాలి, మీరు చేయండి అక్క బాగుండిద్ది, వంట వీడియోలు చేయండి అంటే కామెంట్ చేయండి, చేస్తాను. లేదు ఇట్లా నాకు ఎట్లాంటి వీడియోస్ ఇష్టం అంటే అందరూ వంటలు, ఇల్లు క్లీనింగు, డైలీ రొటీన్ వ్లాగ్స్ అట్లా అందరు చేస్తూనే ఉంటారు కదా. నాకు ఎందుకు నేను ఏదన్నా డిఫరెంట్గా చెయ్యాలి అనిపించింది నాకు. కొన్ని ఐడియాస్ ఉన్నాయి, ముందు మీ ముందుకు తీసుకొస్తాను. కొంచెం డిఫరెంట్గా ఏదో ఒకటి డిఫరెంట్గా వ్లాగ్స్ చేసి పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను. చూద్దాం ఎట్లా అయిద్దో. డైలీ రొటీన్ వ్లాగ్స్, క్లీనింగ్ వ్లాగ్స్ అందరు చేస్తూనే ఉంటారు కదా. అందరు చేసేయే మళ్ళీ మనము ఎందుకు డిఫరెంట్గా రొటీన్గా ఏదన్నా చేద్దామా, డిఫరెంట్గా ఏదన్నా ట్రై చేద్దామా అనుకుంటున్నాను అనమాట. ముందు ఒక వీడియో తీసి అయితే పెడతాను మీ ముందు. అది ఎట్లా ఉందా ఏంటి, మీ సపోర్ట్ ఎట్లా ఉందా ఏంటి అని చెప్పి చూసి దాన్ని బట్టి మిగతా వీడియోలు ప్లాన్ చేసుకుంటాను అనమాట. చూడండి ఎంత చెత్త వచ్చిందో. డైలీ మా వారు వచ్చి పాపం చిమ్ముతారు, అట్లా ఏమనుకోరండి. నేను చిమ్మాలి, తను అక్కడ ఉంది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో, నేను వెళ్ళి చిమ్మాలి అట్లా ఏమనుకోరు పాపం. డైలీ వచ్చి మొక్కలకి నీళ్లు పెట్టి ఇల్లు మొత్తం క్లీన్ చేసి వస్తారనమాట. నేను వారంలో ఒకసారి వచ్చి క్లీన్ చేసుకొని వెళ్తాను. అయినా సరే చూడండి ఎంత చెత్త ఉందో, ఎంత దుమ్ము ఉందో. మనం రోజు ఉండి ఇంట్లో చేసుకుంటే నీట్గా ఉండిద్ది, ఇట్లా ఉండకూడదు అనిపించింది నాకైతే. ఇవన్నీ సర్దామన్నమాట. చాలా టైం పట్టింది ఎండలో పాపం పిల్లలు అంతే. ఇంక ఇక్కడ సర్ది స్నానం చేసి ఇంటికి వెళ్ళి అసలు కాళ్ళు నొప్పులు పడిపోయామన్నమాట. మా అమ్మ మేము వెళ్ళేలోపు ఏసీ ఉందన్నమాట. ఇంక వెళ్ళి అందరం అన్నం కూడా తినబుద్ధి అవ్వలేదు, కొంతసేపు పడుకొని లేచి తిన్నామన్నమాట. ఇంకా నిదానంగా ఒక్కొక్క వీడియో పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇంకా బయట కూడా అయిపోయిందన్నమాట. వీళ్ళు పిల్లలు కడిగేసి అంట్లు అవన్నీ చెత్త అంతా ఒక పక్కన ఎత్తి పెట్టాము. నీట్గా చిమ్మేసి తుడిచేసి ఇంకా పైన కూడా మొత్తం అంతా క్లీన్ చేద్దాం. మా వారు నేను తుడుస్తానులే, వద్దు నువ్వెందుకు పైకి ఎక్కడం అన్నారు. లేదులే నేనే తుడుస్తాను
మళ్ళీ నువ్వు తుడిచిన అక్కడ అది ఉంది ఇక్కడ ఇది ఉంది అంటూ ఉంటాను, ఎందుకులే అని చెప్పి నేనే తుడిచాను అనమాట మొత్తం నీట్గా. మన చేతులతో మనం చేసుకుంటే ఆ తృప్తి వేరు కదా. మా వారు కూడా చేస్తారులే కానీ పాపం ఎందుకులే తనని కష్టపెట్టడం అని చెప్పి నేనే మొత్తం నీట్గా అంతా చేసుకున్నాను అనమాట. తను కొంచెం చిన్న చిన్న హెల్ప్లు చేశారు, తనకి సాధ్యమైనవి తను చేశారనమాట. నాకు చేతనైనవి నేను చేశాను, పిల్లలకి చేతనైనవి పిల్లలు చేశారు. అట్లా ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాము, నీట్గా సర్దేశాము, తుడిచేసాము. ఇంకా అంట్లు అయితే ఎండిపోయినాయి, ఇంకా అక్కడ ఎండ బాగుంది కదా, మంచిగా ఆరిపోయినాయి అనమాట. ఇంకా మా పెద్ద పాప నేను సర్దేస్తానులే మమ్మీ, ఎందుకు ఇట్లాగే పట్టి మనం వెళ్తే మళ్ళీ దుమ్ము పడతాయేమో, ఎక్కడెక్కడ సర్దేసి స్నానం చేసి వెళ్దామని చెప్పింది అనమాట మా పెద్ద పాప. ఇంకా అట్లా నీట్గా మొత్తం సర్దేశామన్నమాట. ఆ వీడియో ఎట్లా అనిపించింది ఏంటి లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.